అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారో లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసిదాన లంచదాని అంటే బోసిదాన లంచదాని అంటావు, నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటవా, మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు కంటే విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన పక్కకు జరగాని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప ఉండి మా అమ్మ నేను దొబ్బుతున్నాను అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరారు అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద తీసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకునే అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా అంటే లంజాల దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజలు దొమ్మలు లంజలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడిరు. మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత అన్నమ్మ పాప మొక్కని చూడండి అన్న మీ కాళ్ళ కడపోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఒక రిపోర్ట్స్ అదేంటి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం, స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది చేస్తామన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళతో రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్లు చూపిస్తే అప్పుడు మీరు ఏమైనా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని కాబట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినట్టు మాత్రం మా అమ్మలు మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు, మేము కాంప్లైంట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు, అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించినాం మీ పాపని. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలించినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్లనే ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు, ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమైనా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని ఎస్ఐ సార్ చెప్పింది. ఈ విధంగా ఈ యొక్క
భవిష్యత్ తరాలకు ఈ ప్రాంతంలో రాబోయే తరంలో బీసీలే ఉండాలని నినాదం ఈ వేదికగా జరగాలని ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. వాళ్ళు అరెస్ట్ చేయ వరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చుట్టాలైనా సీఎం చుట్టాలైనా మన బీసీల ముందు తలొక్కాల్సిందే. ఎలక్షన్ల ముందు ఎట్లా కాళ్ళు మొక్తారు కాళ్ళు మొక్కాల్సిందే. మనం వచ్చేంత వరకు వాళ్ళని 8 మంది అరెస్ట్ చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ గౌరవంగా ఇంప్లిమెంట్ కలెక్టర్ చేసేంత వరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ముందుకు సాగాల్సిందిగా పార్టీ నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫస్ట్ సిపిఎం పార్టీ నుంచి ఒక్కొక్కరు సంఘం సిపిఎం పార్టీ నుంచి కోరుతున్నాను. 8 మంది పైన ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. వీళ్ళు ఎంతమంది ఇప్పుడు మీ అదుపులో ఉన్నారు? మిగతా వాళ్ళు అంటే వాళ్ళని విలేజ్ అవైలబుల్ లేదు సార్, దాని కొరకు విలేజ్ అవైలబుల్ లేదు, దాని కొరకు తీసుకురావాలి. మరి మమ్మల్ని మమ్మల్ని తీసుకురామంటారా? మీరెందుకు సార్, మేము ఉన్నాం కదా, మా పని మా డ్యూటీ మేము చేస్తాం. మీరు సరిగా చేస్తే మేము ఎందుకు వస్తాం? 100% చేస్తాం సార్. కాదు, నేనేమంటున్నాను డిఎస్పీ గారు, ఇప్పుడు మిగతా వాళ్ళని పట్టుకొస్తున్నా లేదా చెప్పి మేము చేస్తామని మా మీద నమ్మకం ఉంటే మీరు ఒకటి టైం కావాలి కదా సార్. మేమేం చెప్తాం, టైం కావాలి. 18 తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 18 తారీఖు ఇన్సిడెంట్ జరిగితే కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? బాధితులు 100కు ఫోన్ చేస్తే బాధితుల మీద ఉల్టా కేసు పెట్టి వాళ్ళ మీద పెట్టలేదా? చిన్న విషయం, మీరు వాస్తవం ఏమేమి జరిగిందనేది అక్కడ తెలుసుకోండి. మీరు ఒకళ్ళకు తలకు దెబ్బ తగ్గింది, ఎవరికి? శ్రీనివాస రెడ్డి అంటోనికి తలకు దెబ్బ తగ్గింది. తర్వాత వీళ్ళకు సింపుల్ ఇంజరీస్ ఇద్దరు దరఖాస్తు ఇచ్చి ఇద్దరు దాని మీద కేసు చేసి మళ్ళీ రాత్రి ఈ దరఖాస్తు ఇస్తే దీని మీద కూడా కేసు ఇస్తారు. ఇంకో ఎఫ్ఐఆర్ బలహీనులు వాళ్ళేం బలవంతులు. ఒకటి బలహీనలనే ఏం లేదు, మేము బలవంతులమే. ఇప్పుడు వదిలిపెడితే పోయి వాళ్ళ ముడ్డి మీద దాన్ని వస్తాం, పోయి ఆ నిమ్మలాన్ని గాలబెట్టి వస్తాం. మీరు పట్టుకొస్తారా? పట్టుకరా? 100% చేస్తాం. మేము లా అండ్ ఆర్డర్ ను చేతిలో తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయకపోతే మేము 100% చేస్తామని చెప్తున్నాం కదా సార్. 100% చేస్తాం. 8 మంది పేర్లు ఉన్నాయి సార్. దర్శన్ మాట్లాడుతున్నా కదా. డిఎస్పీ గారు 8 మంది పైన కంప్లైంట్ ఇస్తే 18 తారీఖు నుంచి ఇవాళ 22 తారీఖు వరకు ఈ 8 మంది మీ జ్యూరిడిక్షన్ లో లేరా? ఇప్పుడు మనకిచ్చింది, ఇప్పుడు ఇదంతా మీకు మళ్ళా మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవన్నీ వద్దుగా, నేను అడిగిందే చెప్పండి సార్. చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ చిన్న ఇన్సిడెంట్ జరిగిందని మన దగ్గరకు వచ్చింది. ఈ కంప్లైంట్ ఇవ్వలేవా? వాళ్ళు ఇచ్చిన ఏదైతే దరఖాస్తు ఇచ్చిందో దాని ప్రకారంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగానే 2 కేసులు చేసినాం. ఒక దాంట్లో 4 పేర్లు ఇచ్చారు, వీళ్ళ దాంట్లో 8 పేర్లు ఇవ్వాలి. 4 పేర్లు ఇచ్చారు, 4 మీద కేసు చేసినాం. వాళ్ళు ఒక 4 పేర్లు ఇచ్చారు, వాళ్ళ మీద కేసు చేసినాం. ఇదేంటంటే చిన్న ఇన్సిడెంట్ కదా, అక్కడికక్కడికి వాళ్ళు ఊరోళ్ళు మాట్లాడుకుంటారు కదా అన్న ఉద్దేశంతో కొంచెం డిలే చేసినాం. ఈ పాప చనిపోయిన తర్వాత ఇష్యూ పెద్దది. ఈ పాప విషయం మాకు ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ నాకు కానీ కనీసం ఇట్లా అయింది సార్ అనేటటువంటి విషయం కూడా మాకు చెప్పాలి. విషయమైతే 100 ఎందుకు ఫోన్ చేశారు సార్? మన దగ్గరికి చెప్పు వాళ్ళ పాప చనిపోయినాక వచ్చింది. మనకు అంతకుముందు నాకు కలవలేదు వీళ్ళు. పాప చనిపోయింది. వాళ్ళు ఎస్ఐని కలవడమే ఎక్కువ. మీలాంటి వాళ్ళని కలిసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎస్ఐ కలిసి కేసు చేస్తే ఉల్టా వాళ్ళని పిలిపించుకొని ఏదో కేసు చేయించుకుంటా పిలిపించుకొని నాకు ఒక్కటి చెప్పండి సార్. జీడీ ఎంట్రీ ఆగా బాబు జీడీ ఎంట్రీ అయితే వెటరీ ఎవరు వచ్చింది సార్? ఫస్ట్ బాబు
వీళ్ళే వచ్చారు కదా. నాగన్ తల్లి మీరు జీడీ ఎంట్రీ పెట్టింది కదా సార్. జీడీ ఎంట్రీలో ఫస్ట్ ఎవరు వచ్చారు? వీళ్ళు వచ్చారు కదా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరు దాన్ని చేయాలి? చేసిరా సార్? ఆ మిగతా రెండు ఎఫ్ఐఆర్ అది ఉంది సార్. నాకు అర్థమైంది సార్. నేనేమంటున్నాను, నేనేమంటున్నా వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్, ఈ రెండు ఎఫ్ఐఆర్లు ఏంటి? ఇది పక్కకు పెట్టండి, ఇది మేము చూసుకుంటాం. పాప తెలిపోయిన సంగతి ఉన్నది ఇస్తా అంటున్నా కదా, ఎందుకంటే టెన్షన్ ఒక పడుతుంది. నిమిషం సార్. శ్రీనివాస్ సార్, ఆగండి. శ్రీనివాస్ సార్, చనిపోయింది మన మన్మరాలు మన బిడ్డను అయితే మనకు తెలుస్తుంది. అది ఆ టెన్షన్ అనేది ఎట్లుంటుంది తెలుస్తుంది. మేము ఇవ్వాలి. ఇప్పుడు ఆ రెండు ఎఫ్ఐఆర్లు తెప్పియండి సార్. ఆ రెండు ఎఫ్ఐఆర్లు తెప్పియండి. రెండు ఎఫ్ఐఆర్లు తెప్పించి మాకు ఇస్తే మీరు ఎంత పారదర్శకంగా గుర్రో ఆ ఎఫ్ఐఆర్ తెలిసిపోతుంది. రెండోది, ఇక మీరు 8 మందిలో మేము నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. మిగతా నలుగురిని మీరు పట్టుకొస్తారా, మేము పట్టుకురావన్నా? అదొకటి. మూడోది, ఇంకో మీరు వీళ్ళని రిమాండ్ చేయకుండా వాళ్ళు ఇక్కడిక్కడనే తిరుగుతా ఉంటే మేము పోయి వాళ్ళ ఇళ్ల మీద పడతాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు చూసుకో. ఇక అది నీ బాధ్యత. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాం సార్, ఎవరైనా పంపేయండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ చేస్తే వాళ్ళే తీసుకుంటారు సార్. మీరు ఆదేశిస్తే తెచ్చిన పెడతారు సార్. మేము 100% వాళ్ళని తన్నేపోతాం. మీరేం కంగారు పడదు, తన్నేపోతాం. పద్ధతి ఉంటది కదా సార్. మీకే పద్ధతి లేకపోతే మాకేం పద్ధతి? 10 నిమిషాలకోసారి ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది. 10 నిమిషాలు వాళ్ళ సొంతం బామ్మాడిది. సంతోష్ రెడ్డి కూడా వాళ్ళ సొంతం బామ్మాడిది, ఎమ్మెల్సీ బామ్మాడిది. ఆ రెండు ఎఫ్ఐఆర్ తీసుకురా. ఇప్పుడు కారంచేడులో ఎట్లా జరిగిందో సేమ్ కులం పేరుతో దూషించి దాడి చేసి మహిళలు అనకుండా ఆమె బాలంత అనకుండా ప్రైవేట్ పార్ట్ లో పెట్టి చెప్పాడు. ప్రైవేట్ పార్ట్ పసిగుడ్డును డైరెక్ట్ తంతే గోడ వేసి చచ్చిపోయింది. ఇది భారతదేశ చరిత్ర ఎక్కడ కానీ ఇక్కడ కాబట్టి మీరు సీరియస్ గా ఉండాలి. ఈ విషయం చాలా సీరియస్ ఉండాలి సార్. మా రిక్వెస్ట్ అది. మీ సిన్సియారిటీ ఇప్పుడు ప్రూఫ్ చేసుకోవాలి సార్. మీరున్నారు పైపెచ్చు. మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోదు. ఇంకో వేరే కులం ఆయన ఉంటే ఎక్స్పెక్ట్ చేయకపోదు. మీరున్న తర్వాత న్యాయం కోరుకుంటున్నాం మేము. చేస్తాం సార్, తప్పకుండా చేస్తామని చెప్తున్నా నేను. చేస్తా సార్, చేస్తానని చెప్తున్నా నేను. కాదు, ఈ సిఐ గారు ఎటుపోయారు సార్? నిజంగా తందామని వచ్చిన సార్ నేను. పక్క చెప్తున్నాగా, అంత కోపం మీద వచ్చాం. ఏం ఫ్యామిలీ మ్యాటర్ సార్? మాకు తెలియదు సార్ ఏ నెట్వర్క్ తోటి ఇదంతా ఆగుతా ఉందో. ఎమ్మెల్యే రెడ్డి, సిఐ రెడ్డి, ఇక్కడ బాధితుల మేము, కొట్టిన వాళ్ళు రెడ్డి. ఏం కాస్ట్ పని చేస్తలేదా? ఇక ఇప్పుడు సీఎం సొంత జిల్లా ఇది డిఎస్పీ గారు మీకు క్లియర్ గా తెలుసు. పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి, ఒక వర్గాన్ని కాపాడాలని కదా. ఇక్కడ మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఒక చిన్న పిల్ల, 2 నెలల పిల్ల చనిపోతే పిల్ల చనిపోతే ఏంది మీరు అర్థం చేసుకోవాలి? మీరు సుమటోగా తీసుకోవాలండి. డిఎస్పీ గారు, దాంట్లో ఈ కేసులో నిర్లక్ష్యం వహించినటువంటి మీ అధికారులు కూడా మీరు ఇందులో పెట్టాలి సార్. ఎఫ్ఐఆర్ లో మిమ్మల్ని కూడా, మీ సిఐ గారిని పెట్టండి, మీ ఎస్ఐ గారిని పెట్టండి, వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకు చేయరు? నిర్లక్ష్యానికి మీరు కారకులు గారా? 100 ఫోన్ చేస్తే, పొద్దున చేస్తే చాలా సేపటికి వచ్చిందంట. మరి నిర్లక్ష్యానికి బాధ్యతలు ఎవరు? మీరే కదా. ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరిగితే సాధారణంగా ఎవడైతే బాధితుడు దెబ్బతింటుంటాడో వాడు ఫోన్ చేస్తాడు, రండి సార్ మమ్మల్ని రక్షించాలి. వీళ్ళు చేసారు 100 ఫోన్. వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసు పెట్టారు. అటెండ్ మర్డర్ పెట్టిరట. ఇది వాళ్ళు చంపుతారా సార్? సీననా వాళ్ళు కొడతారా? వాళ్ళు చూసారని అర్థమైతే కదా. డిఎస్పీ గారు అవి 2 ఎఫ్ఐఆర్లు కూడా పెడితే రాజకీయ నాయకులు ఇవాళ ఉంటుంది, డిపార్ట్మెంట్ మనం ఉంటాం.
వాళ్ళ మాట Yes, అది. చట్టం ఎటువంటి అట్లా చేయాలి. ఎంత కేసు పెడతారు మీరు? వీళ్ళు 10 మంది వాళ్ళు ఉంటే అదే ఇక్కడ ఆడవిళ్ళదు వాళ్ళ చీర లాగితే చిన్న కేసు నేను కొట్టమన్నా. అదే వీళ్ళ మీద మళ్ళీ కేసు ఫైల్ చేసింది. రెండోది ఆడ 18 తారీఖు పిటిషన్ ఇస్తే రాత్రి కేసు చేసింది. చట్టాన్ని చేతిలో ఫస్ట్ నలుగురు కొడతారు సార్, నలుగురు అయినాక మళ్ళీ నలుగురు వచ్చి కొడతారు సార్. వాడు ఆ ప్లాన్ ఎట్టున్నాడు సార్, పక్కా ఉన్నాడు సార్. ఇవాళ వాళ్ళ అమ్మలైతే నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఒక్క రెడ్డిని కూడా ఒక్క బీసీ కొట్టే, ఒక రెడ్డి ఒక ఎస్సీ కొట్టే, మిగిలిన రెడ్లు కొట్టుకుంటూ వచ్చినాయి. వాటి మొన్న రీసెంట్ గా జమిసా గడ్డపారతోటి చంపారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ గడ్డపారతోటి. ఇప్పుడు మనోళ్ళని ఏమంటారు, కొట్టినంటారు రాడుతోటి. కొట్టే పేరైనా ఉండనా లేడున్నారో చెప్పు, చూపైనా చూపిరి అదన్నా చేస్తాం కదా. పుట్టినోళ్ళు ఎవరు ఉన్నారో నాకు కష్టం ఫైనలైజ్ చేస్తాం. సార్ 8 మందికి ముగ్గురే ఉన్నారు మీకు కష్టం. అంజనేయులు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.